మీరు చూస్తుంది KB9 న్యూస్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ధైర్యం పెరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ధైర్యం పెరిగిందని ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు GVL పద్మ కొనియాడారు. వైవాహిక జీవితంలో ఆట్లు పోట్లు ఎదుర్కొనే సందర్భంలో చిన్న చితక గొడవలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, అలాంటి సమస్యలను విశాఖ జిల్లా గాజువాకలో ఏసీపీ త్రినాథ్ ప్రతి శనివారం స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా చక్కదిద్దుతున్నందుకు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఆమె మాటల్లోనే మరిన్ని విషయాలు. నా పేరు పద్మ GVL. నేను డిస్ట్రిక్ట్ INTC ఉమెన్స్ సెల్ ప్రెసిడెంట్ని మరియు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఫౌండర్ని కూడా. సో నేను ఈరోజు గొప్పగా చాలా ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చేసింది, అందరూ హ్యాపీగా ఉన్నాము. అందరికీ మా హృదయపూర్వక థ్యాంక్స్. తర్వాత ఇప్పుడు ఈ 1 వీక్ అంతా ఫ్రెండ్లీ పోలీస్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాను. ఈ ప్రోగ్రాంలో ఏమంటే ఆల్రెడీ నేను ఏసీపీ గారు త్రినాథ్ సార్తో మాట్లాడాను. ఆయన చాలా సహకరించారు. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ కోసం నా బాధ చెప్పాను. సార్, కుటుంబ వ్యవస్థ చాలా రోజు రోజుకి దిగజారిపోతుంది, ఎవరికి ఎథిక్స్ లేకుండా చాలా కుటుంబ విషయంలో చాలా గొడవలు పడుతున్నారు. సో రోడ్డు ఎక్కకుండా అందరూ కూర్చొని మాట్లాడుకుని అన్నట్టు చెప్తే సహకరించి ప్రతి శనివారం గాజువాక పోలీస్ స్టేషన్లో పెట్టామమ్మా. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, మీరు కూడా రండి అని అందరికీ చెప్తున్నారు. సో ఎవరి ఇంట్లో పీస్ఫుల్గా ఉన్నారు వాళ్ళు అక్కర్లేదు, కానీ ఎవరైనా ఇంట్లో గొడవలు పిల్లలు కూడా తిరగబడి తల్లిదండ్రులు కొడుతున్నారు. ఇలాంటి విషయాలు మాకు చెప్తే కనుక మేము రహస్యంగా, అంటే మరీ పబ్లిసిటీ చేయము, సాంప్రదాయంగా మాట్లాడి ఏం చేయాలో ఎలా చేయాలో సార్ చేత కౌన్సిలింగ్ ఇప్పించి దానికి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులకు నా విన్నపం, దయించి పరువు అనుకొని మీరు పిల్లల విషయంలో జాగ్రత్త పడుతూ ఎవరికి చెప్పకుండా మీలో మీరు కుమిలిపోయి నేరాలు ఘోరాలకి తావు వస్తుంది. సో ఎందుకు దయించి నిర్భయంగా ధైర్యంగా మీ విషయాలు మాకు చెప్తే కనుక మేము చాలా రహస్యంగానే మీ కేసు ప్రాబ్లం సాల్వ్ చేస్తాము విత్ పోలీస్ సహకారంతో. సో దయించి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, మనం అది కాదని లేదో చిన్న చితక సరదాగానే గొడవ ఆడుకుంటారు, కానీ అది ఘోరాలకి నేరాలకి తావు తీయకుండా పద్ధతిగా ఉంచాలని, ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులకి నేను కోరుకునే విషయం, ఇప్పటి నుంచేనే మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మేము కాపాడుతాం అని కోరుకుంటున్నాను. ఇందులో పరువుకు సంబంధించింది ఏం కాదు. ఫ్రెండ్ సర్కిల్ పెరిగిపోతుంది, అందరూ చెడ్డ అలవాట్లకు ఇదవుతున్నారు, పిల్లల్లో క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. కాబట్టి దయించి తల్లిదండ్రులు మీరు ప్రశాంతంగా ఫ్రెండ్లీగానే మాకు చెప్తే కనుక మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామండి. దయించి ఒక తల్లిగా ఒక అక్కగా అన్ని రకాలుగా బాధలు అర్థం చేసుకొని కోరుకుంటున్నానండి.